గోవులను అక్రమంగా తరలించినా, వధించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ తేలపల్లి రాఘవయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు రాష్ట్రాల నుండి తిరుపతి జిల్లా నాయుడుపేట సంతకి భారీ సంఖ్యలో గోవులను తరలించి వాటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కబేళాకి తరలిస్తున్నారనే సమాచారంతో తేలపల్లి రాఘవయ్య బీజేపీ నాయకులతో కలిసి వాటిని అడ్డుకొని తరలింపును నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాయుడుపేట సంతని ఇక్కడ బర్రెలు, ఆవులు, ఇంకా కోడి దూడలు ఇవన్నీ కూడా ఈ సంతలో చాలా పెద్ద సంఖ్యలో కట్టేస్తున్నారు. ఇది మేము గత ఒక 2-3 నెలల నుంచి కూడా గోమాతని రక్షించు, గోమాతని పూజించు, హిందువుగా జీవించనే ఒక నినాదంతో మేమంతా కూడా నెల్లూరు జిల్లాలో చాలా వాల్ రైటింగ్స్, చాలా డబ్బు ఖర్చు పెట్టి వాల్ రైటింగ్స్ రాయించడం జరిగింది. కానీ ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన సందర్భంగా మనం 10 రోజులు మోడీ గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఆయన జన్మదిన రోజు నుంచి కూడా మోడీ గారు ఒక ఆవు దూడని ఎత్తుకొని ఆయన ఎంత ఆప్యాయంగా గోవుని హింసించటం అంటే అసలు అంతకంటే పాపం ఇంకోట్లేదు. మనం గోవును పూజించి బతుకుతున్నాం. మనం భూమి మీద ఈరోజు జీవిస్తున్నామంటే ఒక గోమాత, ఈ వృక్షమాతల పుణ్యంతోనే మనం జీవిస్తున్నాం. ఇది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఈ ఆవులు ఇవన్నీ కూడా బయటికి ఈ స్లాటర్ హౌసెస్కి పోతున్నాయనే ఒక మాకు చాలా బయట నుంచి అన్ని వార్తలు వచ్చాయి. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. అందుకే భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవతగా పూజిస్తారు. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదని అన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా గోమాత సంరక్షణకే కంకణం కట్టుకుందామని అన్నారు. గోవధను దేశవ్యాప్తంగా నిషేధించినా అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ సాధారణంగా మారింది. ప్రధాని తన పుట్టినరోజున గోవును ఎత్తుకొని లాలించిన ఘటన చూసైనా గోవధ చెయ్యాలనుకునేవారు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో జిల్లాలు మరి వాస్తున్న ఈ గోవులను అడ్డుకోవటంతో రవాణా శాఖ విఫలమైందని ఎద్దేవా చేశారు. నాయుడుపేట సంఘటనలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. ప్రస్తుతం నాయుడుపేట నుంచి గోవులను తరలిస్తున్న ఘటన వెనుక పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఓ రీత ఉన్నట్లుగా తెలిసింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి ఇటువంటి నీతిమాలిన పనులు చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. తన చీకటి సామ్రాజ్యాన్ని నడిపేందుకు రాజకీయ ముసుగు వేసుకున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోవులను తరలిస్తున్నప్పుడు అడ్డుకున్న బీజేపీ నాయకులకు మద్దతుగా తరలిస్తున్న గోవులను నిలిపివేశారు సంబంధిత వ్యక్తులు. ఎటువంటి పరిస్థితి రాకుండా కట్టడి చేస్తామని, గోవుల కోసం మా ప్రాణాలు అయినా అర్పిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత తేలపల్లి రాఘవయ్యతో పాటు అఖిల భారత హిందూ మహాసభ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలవరపు కార్తికేయ, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జంపాని ఆనంద్ గౌడ్, వై సునీల్, ఎం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.